ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీరు చాలా కాలంగా చెర్లపల్లి చెంచల్గూడ జైల్లోని ఖైదీలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మీకు అసలు ఇలాంటి అవకాశం ఎలా వచ్చింది? లైఫ్ లో మిరాకిల్స్ జరుగుతాయి మేడం. అందులో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ట్రబుల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అట్లాంటి మిరాకిల్స్ లో జరిగినటువంటిది ఈ అవకాశం. జనరల్ పబ్లిక్ కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి అలాగే ఖైదీలకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటారు? ముఖ్యంగా చెర్లపల్లి చెంచల్గూడ జైలుకి వెళ్ళేటప్పుడు ఇది క్యాజువల్ చేసిన కౌన్సిలింగే. 15 మంది చెప్పారు నాకు, మీతో మాట్లాడిన తర్వాత మేము మా సూసైడల్ అటెంప్ట్స్ మేము వెనక్కి తీసుకున్నామని. ఈ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పాలనుకున్నాను. వాళ్ళు ఖైదీలు అంటే జంతువులు కాదు, మనలాంటి వాళ్ళే. అన్ఫార్చునేట్లీ ఒక కేసులో ఇరికారు. అసలు జైలు జీవితం ఆలోచించడానికే భయంగా అనిపిస్తోందండి. కనీసం సొంత వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండదు. పైగా చుట్టూ కూడా ఏవేవో నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కలిసి జీవించడం ఎంత కష్టంగా ఉంటుందండి. మనల్ని కూడా అసలు ఒక పోలీస్ ఆఫీసర్ లాగానో ఏదో పనిష్మెంట్ ఇవ్వడానికి వచ్చి అనుకుంటారు. వాళ్ళు నమ్మరు, ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బ్ స్టేట్లో ఉన్నారు. నమ్మించడానికి చాలా కష్టపడాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అడుగుతాను నేను, మీరెవరు. ఒక స్టూడెంట్ ఉంటాడు, ఒకడు ప్లంబర్ ఉంటాడు, ఇంకొక అతను కార్పెంటర్ ఉంటాడు, ఇంకొకతను గూగుల్ ఎంప్లాయ్ ఉన్నాడు. డ్రింకింగ్ తో చాలా మంది యంగ్స్టర్స్ తాగి పార్టీ చేయడం, కొట్టేయడం, ఫ్రెండ్నే కొట్టేయడం. ఒకడైతే వాడు చంపేసిండు తెలియకుండానే. నీ ఫ్రెండ్ని చంపావు కదా, అదే కోపము, అదేం ఆవేశం, ఏదో పొలిటికల్ డిస్కషన్. కేసీఆర్ చంద్రబాబు, నువ్వు ఇది కేసీఆర్, నీ చంద్రబాబు అంటే నన్ను అంటావా అనేసి కొట్టేసి. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, కేసీఆర్ చంద్రబాబు. స్కూలింగ్ లేక, చదువు లేకపోవడంతో పేరెంట్స్కి దూరం ఉండడం, కొంతమంది పేరెంట్స్ పట్టించుకోకపోవడంతో స్టూడెంట్స్. అదే అన్నాను, స్టూడెంట్స్లో చెంచల్గూడలో చూసినాను, చెర్లపల్లిలో స్టూడెంట్స్ చూసా కొందరు. అందరికీ నమస్కారం, నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుసో తెలియకో కొందరు తప్పులు చేస్తూ ఉంటారు. కేసుల్లో ఇరుక్కుని జైలు జీవితాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. ఒక్కసారి జైల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇదే నా జీవితం, ఇక అయిపోయింది నా జీవితం అని ఎంతో మదనపడుతూ ఉంటారు. ముఖ్యంగా కన్నవాళ్లను, కట్టుకున్న వాళ్లను, సన్నిహితులను, కుటుంబ సభ్యులను, విశాలమైన బయటి ప్రపంచాన్ని మిస్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి కొత్త జీవితాన్ని చూపిస్తున్నారు చాలా మంది సైకాలజిస్టులు. గత కొంతకాలంగా చెంచల్గూడ, చెర్లపల్లి జైల్లో ఖైదీలకు కౌన్సిలింగ్ ఇస్తున్న కరెక్షనల్ కౌన్సిలర్ అలాగే సైకాలజిస్ట్ అయిన అంబటి శ్రీనివాస్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఖైదీల జీవితాల్లో ఆయన ఎలా మార్పు తీసుకొస్తున్నారో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మీరు చాలా కాలంగా చెర్లపల్లి చెంచల్గూడ జైల్లోని ఖైదీలకు అలాగే అండర్ ట్రయల్లో ఉన్న వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మీకు అసలు ఇలాంటి అవకాశం ఎలా వచ్చింది? గుడ్ క్వశ్చన్ స్వరూప మేడం. ఇది లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి మేడం, ఇది నమ్మాలి మనం. అందులో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ట్రబుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లాంటి మిరాకిల్స్లో జరిగినటువంటిది ఈ అవకాశం. అసలు నేను ఇంగ్లీష్ టీచర్ని యూనివర్సిటీలో. ఈ అవకాశం రావడానికి కారణం ఏంటంటే, ఇంకొక మిరాకిల్ జరిగింది నా లైఫ్లో. నన్ను రామకృష్ణ మఠ్కి మా సీనియర్ ప్రొఫెసర్ సుమితారా మేడం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. రామకృష్ణ మఠ్లో వెళ్ళిన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత అక్కడ స్వామీజీలు నా పేరు అక్కడ రికమెండ్ చేయడం జరిగింది. ఇది ఏ ప్రోగ్రామ్ అంటే, రామకృష్ణ మఠ ఆధ్వర్యంలో ప్రిజన్స్తో పాటు మహాపరివర్తన్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. అంటే ఓన్లీ లీగల్ యాక్షన్ అని, పోలీస్ రూల్స్ అని కాకుండా కొన్ని ఆ రెండింటికి సంబంధం లేని కూడా కొన్ని అవసరం ఉంటాయి. ఇప్పుడు ఎవరి చేతిలోనో ఏదో పర్స్ దొరికిందని దొంగ అనడానికి లేదు. అది పర్స్ ఎవరో పెట్టి పోయి ఉండొచ్చు, వాళ్ళు ఏదో తీసి ఇంక ఇవ్వడానికి పోతుండొచ్చు, ఏదో జరగవచ్చు. కానీ ఆ మూమెంట్లో మీరు దొంగ అన్నట్టుగా మట్టు వాళ్ళు అనుకొని ఉండొచ్చు. దాన్ని మనము మన డైమెన్షన్లో కూడా చూడాలి. వాళ్ళని ఖైదీ అనో అదేనో మనం తప్పు చేస్తే తప్పు అంటే అందరు చేస్తుంటారు. సో రామకృష్ణ మఠ్ ద్వారా జరిగింది మేడం ఇది. స్వామి బోధమానంద గారి ఆశీస్సులతోనే అవకాశం వచ్చింది. అది గొప్ప అవకాశం కూడా అనుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ టాప్ లెవెల్ ఆఫీసర్స్ అన్నారు, మా డిపార్ట్మెంట్లో కూడా వస్తున్నావా, నువ్వు యూనివర్సిటీలో ఉన్నావు కదా అంటే. అది గొప్ప అవకాశం. అది మట్టు వాళ్ళు ఇవ్వడం, అది దేవుడు ఇచ్చిన అవకాశం అనుకోవాలి. లేకపోతే ఐఎమ్ నాట్ ఎ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ ఎ లాయర్,
అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవడం, అందరికి అక్కడ కలవడం అంత ఈజీ కాదు. సో మట్టు వాళ్ళు ఇప్పించిన అవకాశం మేడం అది. దాని ద్వారా అక్కడ బయటకు రాని వాళ్ళకు కూడా కొద్దో గొప్ప మన సహాయం చేస్తున్నాం. జనరల్ పబ్లిక్ కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, అలాగే ఖైదీలకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటారు, ముఖ్యంగా చెర్లపల్లి చెంచల్గూడ జైలుకి వెళ్ళేటప్పుడు? ఇది కూడా ఇంపార్టెంట్ అండ్ టఫ్ క్వశ్చన్ కూడా. గుడ్. అయితే మేము జనరల్ కౌన్సిలింగ్ అంటే యాజ్ అ టీచర్ మేము అకాడమిక్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం, కెరియర్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం, కొద్దిగా డిస్టర్బ్ అయిన వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తుంటాం. అది క్యాజువల్ నడుస్తుంటుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండా నాకు కౌన్సిలింగ్ అయిపోద్ది. ఏదో కాఫీ దగ్గర కూర్చుంటాం, ఏదో లంచ్ దగ్గర కూర్చుంటాం, వింటాం, వాళ్ళకి ఏదో చెప్పేస్తాం, వాళ్ళు కొద్దిగా చేంజ్ అవుతారు. ఇప్పటివరకు ఒకటి అంటే ఆన్ రికార్డ్ చెప్పాలి ఏంటంటే, నాకు ఇది క్యాజువల్గా చేసిన కౌన్సిలింగే 15 మంది చెప్పారు నాకు, మీతో మాట్లాడిన తర్వాత మేము మా సూసైడల్ అటెంప్ట్స్ మేము వెనక్కి తీసుకుందామని. అండ్ యూఆర్ గాడ్ అన్నారు. గాడ్ కాదు, ఏం కాదు, యూ సేవ్డ్ అవర్ లైఫ్ అంటే కాదు. అవకాశం మీరు ఇచ్చినారు, నేను అడిగినాను, నేనేవో చెప్పినాను, మీరు విన్నారు, లైఫ్ని మార్చుకున్నారు, అంతే, నేనేం చేయలేదు, ఐఎమ్ నాట్ గాడ్ అన్నాను. అంటే వాళ్ళంటారు ఆ మూమెంట్లో మీ మాటలు చాలా మార్పు తెచ్చినాయి అన్నారు. దట్ ఐఎమ్ హ్యాపీ. అది వేరే. ఇది క్యాజువల్గానే ఉంటుంది. ఎవరో స్టూడెంట్ రావచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్ రావచ్చు, రిలేటివ్ కానీ కలీగ్ కానీ వస్తారు, కొద్దిగా డిస్టర్బ్ ఉన్నాను శ్రీనివాస్ మాట్లాడాలంటే వాళ్ళతో సెపరేట్గా మాట్లాడతాం. ఇది మనకు తెలియకుండా కాఫీ దగ్గర అయిపోద్ది. కానీ ఇక్కడ ఈ కౌన్సిలింగ్ది మేడం యాక్చువల్గా రామకృష్ణ మఠ్ క్లాస్ అంటేనే మేము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మా డ్రెస్ కోడ్ కానీ భాష కానీ అన్నీ రికార్డ్ అవుతుంటుంది అక్కడ. ఒక్క వర్డ్ కూడా రాంగ్ మాట్లాడడానికి లేదు. అదొక ప్రపంచం. అక్కడే మేము డిసిప్లిన్ నేర్చుకున్నాం. థ్యాంక్స్ టు రామకృష్ణ మఠ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళాలంటే ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. వాళ్ళు ఎవరు, రకరకాల ఇష్యూస్లో అరెస్ట్ అయిన వాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మాతో వచ్చిన వాళ్ళు చెప్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే నమ్మొద్దు అని వీళ్ళు చెప్తారు. లోపల వాళ్ళేమో పోలీసు వాళ్ళని నమ్మొద్దు అంటారు. మనకు అది ఇంకో టఫ్ టాస్క్ ఇది. సార్ బ్యాలెన్స్ చేయాలి. సరే అని వినడమే. వాళ్ళు అంటారు పోలీస్ వాళ్ళు ఇట్లా తప్పు చేస్తున్నారు అంటారు, వీళ్ళేమో లేదు వీళ్ళు తప్పు చేస్తున్నారు. సో అదొకటి. అయితే మ్యామ్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎట్లా ప్రిపేర్ అవుతారన్నారు. ఇది ఎవరికి తెలియని విషయం, ఒక్క ఇంట్లోనే తెలుసు. నేను చాలా క్వైట్గా ఉంటా ఆ బిఫోర్ డే. సపోజ్ రేపు నాకు అక్కడ సెషన్ ఉందంటే ఈరోజు ఇంట్లో నేను ఎవరితో మాట్లాడను, మౌనవ్రతం అంతే. ఒక మెడిటేటివ్ వరల్డ్లోకి వెళ్ళిపోతా. మట్ క్లాస్ అయినా కూడా అంతే. మట్ క్లాస్ ఉందంటే వాళ్ళకి అర్థమైపోతుంది నా డ్రెస్సింగ్ కానీ నా బిహేవియర్ చూసి ఓహో ఏదో సీరియస్ మ్యాటర్ ఉందని. సో అది మెంటల్గా అది అందరికి అర్థం కాదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంటారు మేము కూడా వస్తామండి ప్రిజన్స్కి, చూస్తాం వాళ్ళని ఖైదీలని. అంటే అది ఈ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పాలనుకున్నాను. వాళ్ళు ఖైదీలు అంటే జంతువులు కాదు, మనలాంటి వాళ్ళే. అన్ఫార్చునేట్లీ ఒక కేసులో ఇరికారు వాళ్ళకి నాలెడ్జ్ లేక. ఎస్ సార్ నాకు తెలీదు ఎవరిని ఏది కేసు అవుతుందో తెలియదు. 95% ఆఫ్ ద లా ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ గర్ల్స్ అండ్ విమెన్. జస్ట్ ఒక డ్రెస్ని కమెంట్ చేస్తే కూడా కేసు పెట్టవచ్చు. ఇది తెలియని వాళ్ళు అందులో ఇరికిపోతారు. సో ఆ మెడిటేటివ్ వరల్డ్లోకి వెళ్తాను మేడం. నంబర్ 1 అక్కడ వెళ్ళే వరకు కూడా క్వైట్గా ఆ డ్రైవర్ చెప్పినా కానిస్టేబుల్ ఏం చెప్పినా వినడమే అంతే. కామ్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా నా సెషన్ నేనేం అంటే అక్కడ ఈజ్ లైఫ్ బ్యూటిఫుల్ అని మాట్లాడతాను. నా సెషన్ నాది డిఫరెంట్ ఉంటుంది. నేను వాళ్ళని కౌన్సిలింగ్ అని చెప్పను. ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఐ కేమ్ టు జస్ట్ ఇంటరాక్ట్ విత్ యూ టు హెల్ప్ యూ టు సమ్ ఎక్స్టెంట్ అంట. ఇవన్నీ చెప్తే యాక్చువల్గా నా డ్రెస్ అవన్నీ చూసి చాలామంది మీరు కాదు, మీరు పోలీసు కూడా అన్నారు నన్ను. నా హెయిర్ డ్రెస్సింగ్ ఇదంతా చూసి కాదు అని చెప్పాను. అయితే వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మాట్లాడాము. 1 అవర్ వాళ్ళని ఒక్కొక్కరు జనరల్గా అడుగుతాను ఏమైంది, మీరు ఏం చేసి వచ్చారు ఇక్కడికి అని అన్నప్పుడు చాలామంది లిటరల్లీ ఏడ్చేస్తారు మేడం. అది ఎట్లా ఫేస్ చేసినామో మాకు ఇంకా గుర్తు రావట్లేదు, కానీ కాకపోతే వినడం అలవాటు కాబట్టి వాళ్ళది వింటూనే ఉంటాము. సో వాళ్ళు అవన్నీ ఇష్యూస్ చెప్తారు. తర్వాత వచ్చిన తర్వాత అవన్నీ గుర్తుకొచ్చి ఆ నెక్స్ట్ డే కూడా ఆల్మోస్ట్ మెడిటేటివ్ వరల్డే. టఫ్ టాస్క్ ఇది, అంత ఈజీ కాదు అసలు. ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ మట్ ఫర్ సెండింగ్ మీ దేర్. అట్లా వాళ్ళు కొద్దిగా మాట్లాడిన తర్వాత వాళ్ళ రియాక్షన్ బాగుంది. మ్యామ్ మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు బయటకు వచ్చిన తర్వాత అంటే కలవచ్చు, రండి నిజాం కాలేజ్కి వచ్చేయండి, అడగండి శ్రీనివాస్ అని, ఎవరన్నా చూపెట్టేస్తారంటే వస్తాం సార్. ఈ మాటలు మాకు ఎవరు చెప్పలేదు అన్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఏదో నాకు తెలుసుకున్న నాలెడ్జ్ విద్య ఏది ఉందో ఏది నేర్చుకున్నానో అది చెప్పాను అంతే. వాళ్ళు అన్నారు దిస్ నో వన్ టోల్డ్ అస్.
కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ మై వర్డ్స్ హెల్ప్ దెమ్ అ లిటిల్. శ్రీనివాస్ గారు, అసలు జైలు జీవితం ఆలోచించడానికే భయంగా అనిపిస్తోందండి. అలాంటిది అక్కడ ఉన్న వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోగలం. కనీసం సొంత వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండదు, మన వాళ్ళంటూ ఉండరు. పైగా చుట్టూ కూడా ఏవేవో నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కలిసి జీవించడం ఎంత కష్టంగా ఉంటుందండి. అలాంటిది మీలాంటి కొత్త వ్యక్తి, లేదు మనవాడు అనిపించే వ్యక్తి కనిపించగానే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటారు? ఫస్ట్లోనే వాళ్ళని మనం రిసీవ్ చేసుకోరు మేడం. మనల్ని కూడా అసలు ఒక పోలీస్ ఆఫీసర్ లాగానో ఏదో పనిష్మెంట్ ఇవ్వడానికి వచ్చిన అనుకుంటారు, వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బ్డ్ స్టేట్లో ఉన్నారు. నమ్మించడానికి చాలా కష్టపడాలి మనం. సో నేనేమో కొద్దిగా మంచి సాంగ్స్ ప్లే చేయడం, ఒక సీనరీస్ ప్లే చేయడం ఏమైనా చేసేవాడిని కొద్దిగా డిఫరెంట్గా. అప్పుడు వాళ్ళు మెల్లిగా ఆన్సర్ ఇది ఇది ఈ సినిమాలో పాట, ఇది ఇక్కడ కాశ్మీర్ పిక్చర్ ఏదో చెప్పేవాళ్ళు, మెల్లిగా తీసుకొచ్చేవాడిని. వాళ్ళు ఏమంటారంటే ఇంకా నమ్మడానికి టైం తీసుకుని అప్పుడు మెల్లిగా వింటారు. కొంతమంది అసలు వినరు మేడం. ఇది రెగ్యులర్ క్లాస్ రూమ్కి అక్కడ క్లాస్కి తేడా. వినరు అసలు. మీది ఎందుకు వినాలి, మీరెవరు అంటే ఎట్లుంటుందంటే, మీరు హ్యాపీగా ఉన్నారు కదా, మీకు ఎందుకు మా గురించి, పైగా మాకు పడాల్సిన శిక్ష ఏదో పడింది లోపల ఉన్నాను కదా. అస్సలు చాలా ఛాలెంజింగ్ టాస్క్ అది. సో మెల్లిగా మాట్లాడి బ్యాలెన్స్ చేయాలి. అక్కడ మనం పోలీసుని కూడా తప్పు పట్టడానికి లేదు, ఆల్రెడీ మనం పోలీస్ ప్రిమిసెస్లో ఉన్నాం. కాకపోతే కొద్దిగా అంటే మౌనవును కొద్దిగా ఏదో జరిగి ఉండొచ్చు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారని ఏదో అన్నప్పుడు అప్పుడు ఓపెన్ అప్ అవుతారు. ఇది జరిగిందండి, అది జరిగింది అంటారు. మరి అది ఎంతవరకు మనం తీసుకోవచ్చో తెలియదు. అంటే ఎవరు కూడా మొత్తము ఫ్యాక్ట్స్ చెప్పరు, కొద్దిగా సేఫ్టీ మెజర్ ఉంటుంది. చేసిన తప్పు ఎవరు ఒప్పుకోరు జనరల్గా. ఒప్పుకుంటే యాక్సెప్ట్ చేస్తారా లేదు కూడా ఉండొచ్చు. కానీ ఫస్ట్ టైమర్స్ వాళ్ళు ఫ్రాంక్గా చెప్పేస్తారు, వాళ్ళ మొహంలో తెలిసిపోతుంది మనకి. 1 hour ఏడుస్తారు మేడం, అది టఫెస్ట్ టాస్క్. తర్వాత విన్న తర్వాత మాకు ఏం లాభం ఈ సెషన్తో అంటారు. మేము విని మేము కూడా రిపోర్ట్ చేస్తాము అన్నప్పుడు ఓకే, ఒక థర్డ్ పర్సన్ కూడా మా బాధలు రిపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి బెటర్ అంటారు. అసలు ఏం జరిగిందో చెప్తాం, మేము కూడా చెప్తాం వాళ్ళకి, జైలర్ వాళ్ళకి కొద్దిగా చూడండి ఇందులో వీళ్ళున్నారు ఇట్లున్నారు కదా అని చెప్తాం. అక్కడ చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు, కానీ అంతకుముందు ఒక ఆఫీసర్ ఉన్నారు, పేరు వద్దులేండి. కానీ నేను అడిగాను, ఈ మొత్తం ప్రిజన్స్లో మీకు నచ్చిన ఆఫీసర్ ఎవరంటే ఆయన పేరు చెప్పారు. అంటే ఎందుకు అన్నాను. ఆ సార్ అస్సలు కోప్పడారండి అన్నారు. ఆయనకు పోయి చెప్పినాను నేను, మీ పేరు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు సార్ అని. అంటే నవ్వారు. ఇది ఎట్లా సార్, కష్టం కదా అంటే, తప్పదు ఈ ప్రొఫెషన్లో. మిగతా వాళ్ళు ర్యాష్గా ఉండొచ్చు, అక్కడ ఉండడానికి లేదు ర్యాష్గా. సో మెల్లిగా ఓపెన్ అవుతారు మేడం. ఓపెన్ అవి అయిన తర్వాత అంటారు, మాకు ఇవి అన్నీ తెలియలేదు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది చాలా ప్లాట్ఫామ్స్లో కూడా చెప్పినాను. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అడుగుతాను నేను, మీరెవరు. ఒక స్టూడెంట్ ఉంటాడు, ఒకడు ప్లంబర్ ఉంటాడు, ఇంకొక అతను కార్పెంటర్ ఉంటాడు, ఇంకొక అతనేమో గూగుల్ ఎంప్లాయ్ ఉన్నాడు, ఇంకొక అతను ఇంకా కొన్ని రేప్ కేసు చేసినాడు. వాళ్ళని టచ్ చేయలేను నేను, ఎందుకంటే నాకు అప్పుడే వినదలుచుకోలేక ఆ స్టోరీ, ఎందుకని అర్థమై వదిలేసా. వీళ్ళని ప్లంబర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను చాలా ప్లాట్ఫామ్లో ఉన్నా. హైదరాబాద్లో బిజియెస్ట్ పర్సన్ అంటే ప్లంబర్ అండి. ఒక ట్యాప్ కనెక్షన్ ఇస్తే 1000 రూపాయలు తీసుకుంటాడు మినిమం. అంటే రోజులో ఎంత చేతనైతే అంత సంపాదించగలగాడు. నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకొని అన్నాను వాళ్ళని, మరి ఇక్కడ ఎందుకు వచ్చావు అంటే, ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయింది సార్. ఆర్గ్యుమెంట్ అయినప్పుడు వాడు ఏదో అన్నాడు, నేను ఏదో కొట్టేసినాను, అది ఎక్కడో తగిలింది, తగలకూడని చోట. సో కేసు అయింది, ఇక్కడ వచ్చానంటే, ఆ ఆవేశం నువ్వు కంట్రోల్ చేసుకొని ఉంటే. ఎన్ని రోజులు అయిందన్న సార్? 30 రోజులు అయిందన్న. రోజుకి ఎంత సంపాదిస్తావు అన్న? సార్ 5 నుండి 10,000 ఏదో అన్నాడు. లెక్కేసుకో ఎంత లాస్ వచ్చింది. నువ్వు యాంగర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ఎమోషనల్ కోషెంట్ లేకపోవడం వల్ల, కొద్దిగా స్మార్ట్ థింకింగ్ కూడా ఉండాలి. మనం అందరు మంచిగా మాట్లాడతారని మనం ఎప్పుడు అనుకోకూడదండి. ఎస్ ఆర్ నో? మనతో ఎవరైనా మంచిగా మాట్లాడంటే యూ షుడ్ బి హ్యాపీ. వాళ్ళకి తెలుసు అనమాట మాట్లాడడం ఏందో, చాలామందికి తెలీదు. వాళ్ళకి తెలిసి మాట్లాడలేరు, తెలియక మాట్లాడరు, ఏదో ఒకటి అనేస్తారు. సో మనకు కంట్రోల్ తప్పు. నేనైతే ఎవరన్నా 3 ఛాన్సెస్ ఇస్తాను మేడం. ఎవరన్నా పిచ్చికి మాట్లాడితే 3 సార్లు చెప్తా, యూఆర్ టాకింగ్ నాన్ సెన్స్ అని. ఆ తర్వాత బ్లాక్ చేస్తాం, సింపుల్ అంతే. ఇక ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళతో ఇవన్నీ గొడవలు వద్దు. ఇంకా అంత టైం ఉండదు అసలు. యాక్చువల్గా తినడానికే టైం ఉంటుంది, ఇంకా ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఆర్గ్యుమెంట్లో మళ్ళీ ఏదో. సో ఈ ఎగ్జాంపుల్ చెప్పడంతో వాళ్ళు ఏడ్ చేసారు, అవును సార్ ఇంత లాజిక్, నా ఫ్యామిలీ అంత ఇబ్బంది అయిందని. నువ్వు ఇక్కడ లోపల ఉన్నావు, జీతం లేదు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, వాళ్ళు ఇబ్బంది, ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. అట్లా రిపెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్ అయితే మేడం
ఈ డ్రింకింగ్తో చాలామంది యంగ్స్టర్స్ తాగి పార్టీ చేయడం, కొట్టేయడం, ఫ్రెండ్స్నే కొట్టేయడం. ఒకడైతే వాడు చంపేసిండు తెలియకుండానే. నీ ఫ్రెండ్ని చంపావు కదా, అదేం కోపము, అదేం ఆవేశము, ఏదో పొలిటికల్ డిస్కషన్. కేసీఆర్ చంద్రబాబు, నువ్వు ఇది కేసీఆర్, నీ చంద్రబాబు అంటే నన్ను అంటావా అనేసి కొట్టేసిండు. అయిపోయి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, కేసీఆర్ చంద్రబాబు. నీ ఫ్రెండ్ని మర్డర్ చేసినావు నువ్వు. అది డిస్కషన్ కూడా ఎక్కడ ఆపాలో కూడా తెలవాలి. ఆ లిమిట్ దాటుతున్నప్పుడు వదిలేయడమే. పిచ్చి ఫ్యాన్ ఉండొచ్చు ఆయన, కేసీఆర్కో ఇంకా చంద్రబాబుకి ఎవరికో పవన్ కళ్యాణ్కి ఉండొచ్చు, వాళ్ళు భరించలేరు ఏమన్న మాట అంటే. మనం ఆ టాపిక్ మార్చేయచ్చు కదా. సో ఇట్లాంటి అది చెప్పాను మన వాళ్ళకి, మీ స్కిల్ ఉంది కానీ ఇక్కడ ఉన్నారు, ఏం చేశారు మీరు అన్నప్పుడు, ఇవి చెప్పలేదు సార్ అని వచ్చి క్లాస్ అయిన తర్వాత వచ్చి అంటారు, మిమ్మల్ని కలవాలంటే ఎట్లా కలవచ్చు రండి అన్నాను. కానీ కొద్దిసారి భయమైంది కూడా. వీళ్ళు వచ్చి కలిసినప్పుడు మరి వీళ్ళు ఏం చేసి వస్తారు, మామూలుగా వస్తారా అది చూడండి. అది ఇది మన నార్మల్ థింకింగ్, అట్లా ఆలోచించకూడదు మనలో మనిషి అంటారు కదా. నిజమే, మీరు వెళ్ళేటప్పుడు కూడా కొంత ఆలోచించుకునే వెళ్ళాలి. నేను చెప్తున్నది వెళ్తున్నది నేను కొందరు క్రిమినల్స్ కి మనం ఏ మాట మాట్లాడినా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలాంటి అటాక్ చేస్తారో అని కూడా మీరు కొంత. అందుకని అక్కడ మాకు ఎస్కాట్ ఉంటుంది, అక్కడ ఎస్కాట్ ఉంటుంది. ఇంటి దగ్గరైనా అక్కడైనా లోపలంతా ఎస్కాట్ ఉంటుంది. మమ్మల్ని దగ్గర రానివ్వరు వాళ్ళని. బయట పోలీసు ఉంటుంది, ఇక్కడ పోలీసు ఉంటుంది, అందరూ ఉంటారు. అంటే ఎవరైనా రియాక్ట్ కావచ్చు. కొందరు వినరు మేడం, రఫ్గా ఉంటారు, ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. అప్పుడు పోలీసు వచ్చి అంటారు సిట్ ప్రాపర్లీ అంటే వాళ్ళు వినరు. నేనే ఏమనొద్దు అంట, వదిలేయండి, నాకే నో ప్రాబ్లం వాళ్ళు ఎట్లా కూర్చున్నా, వాళ్ళ ఇష్టం, ఫోర్స్ చేయడానికి లేదు. మనం ఆల్రెడీ డిస్టర్బ్ ఉన్నాడు ఆయన, మనం అనడం ఎందుకు? 1,00,000 తిరుగుతుండొచ్చు మైండ్లో. నేను నా క్లాస్లో చెప్తా, మిమ్మల్ని నేను తిట్టగలను కానీ అక్కడ తిట్టలేనంట. ఇక్కడ ఏమన్నాను వచ్చి నేను అక్కడ చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఎట్లా కూర్చున్నా ఏమడిగినా దీంతో ఏమవుద్ది అంటాడు. చిన్న హెల్ప్ అది, అంతే, చెప్పలేము. హెల్ప్ ఫ్రీగానే జరుగుతుంది కదా. సో అది కొంతమంది మాత్రం అన్నారు మేడం, ఇది ఎవరు చెప్పలేదు అంటే స్కూలింగ్ చదువు లేకపోవడంతో, పేరెంట్స్కి దూరం ఉండడం, కొంతమంది పేరెంట్స్ పట్టించుకోకపోవడంతో స్టూడెంట్స్ మేడం. అదే అన్నాను, స్టూడెంట్స్లో చంచల్గూడలో చూసినాను, చెర్లపల్లిలో స్టూడెంట్స్ని చూసా కొందరిని. మా కాలేజ్ పిల్లోడు కూడా కనబడ్డాడు. ఇది ప్లేస్ కాదురా నీకు అన్న, ఏదో అమ్మాయిని ఏదో అన్నాడంట లోపలి, నన్ను చూసి పారిపోయాడు. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చన్నారు, మీ స్టూడెంట్ అంట సార్ అంటే, ఇది కాదు కదా నీ కాలేజ్ కదా నీ ప్లేస్ అని అన్నాను. స్టూడెంట్స్ని కూడా అంటాను, అంటే అందరిని కాదు, స్టూడెంట్స్ని అంటాను, యూ హ్యావ్ సమ్ జాబ్ టు డూ. కాలేజ్ పోవడం, చదవడం, ఇంకా ఇది ఉంటుంది కదా, నువ్వు ఎందుకు డైవర్ట్ అవుతున్నావు? ఖాళీగా ఉన్నాడు డైవర్ట్ అవుతాడు. చౌరస్తాలో కూర్చున్నాడు, చదువు లేనోడు, జాబ్ లేనోడు, ఇంకేదో ఇంట్లో గొడవ లేనోడు, వాడు డిస్టర్బ్ ఉంటాడు. మీరెందుకు అవుతున్నారు ఇట్లా అని వాళ్ళని ఎక్కువ అంటాను. ఇక్కడ కూడా క్లాస్ రూమ్లో కూడా అంటాను. కొద్దిగా స్ట్రిక్ట్, ఈ మధ్యన అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రిక్ట్ అయ్యాను. అంతకుముందు ఒక ఫ్రెండ్లీ టీచర్ నేను, ఇప్పుడు కొద్దిగా స్ట్రిక్ట్ ఫ్రెండ్లీ టీచర్ అయ్యాను. నన్ను హేట్ చేస్తుండొచ్చు నా పిల్లలు, స్టూడెంట్స్, నో డౌట్. పర్వాలేదు, అదేదో మనం ఇక్కడే చేద్దాం, జైలుకి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే మీ ఇష్టం అంటారు, మీ ఎట్లా తీసుకుని చెప్పడం నా బాధ్యత. క్లాస్కి వస్తే ఈ పని చేయండి. ఇది మేజర్ ఇష్యూ మేము అక్కడ. ఇంకా చాలా ఉన్నాయి అవి. మీరు మీ దగ్గరికి వచ్చి కొంతమంది వాళ్ళ స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటారు కదా, అలా మిమ్మల్ని బాగా కదిలించిన రియల్ స్టోరీ ఏదైనా ఉందా? ప్రిజన్స్లోనా బయటనా? ప్రిజన్స్లో ఖైదీలు ఎవరైనా చెప్తూ ఉంటారు కదా మీతో. అయితే ఒకటి ఉంది అక్కడ. నేను అక్కడ చెంచల్గూడ దగ్గర ఎక్కువ ముస్లిం వాళ్ళు వస్తారు. నేను ఓల్డ్ సిటీ బార్న్ అండ్ బ్రెడ్ కాబట్టి నన్ను అక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారు. శ్రీనివాస్ హిందీ కూడా వచ్చు కదా అని. సో ఎక్కువ ముస్లిం హిందీ స్పీకింగ్ ఉంటారు. నేను అడిగాను అనమాట, నేను తెలుగులో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా, హిందీలో అంటే ఒక అతను చెయ్యెత్తాడు, ఇంగ్లీష్ ఇస్ ఫైన్ అన్నాడు. చూస్తే చాలా వెల్ డ్రెస్డ్ ఉన్నాడు. అంతకుముందు మీరు కూడా అనుకుంటొచ్చు ఖైదీలు అంటే ఏదో సినిమాలో విలన్ లాగా ఉన్నోళ్లే ఖైదీలు అని కాదు. అది అది కన్విక్షన్ అయిన తర్వాత వీళ్ళు ఇంకా 15 days టైం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ దీంట్లోనే ఉంటారు, వీళ్ళ డ్రెస్సెస్లోనే. సో అప్పుడు చూసా ఆయనని 60 మందిలో. వాట్ యూ డూ అంటే, నేను ఒక పెద్ద కంపెనీలో టాప్ లెవెల్ ఆఫీసర్ అన్నాడు. ఏమైంది మీకు అన్నా. ఆయన చెప్పినట్టు నేను చెప్తున్నాను. నేను హెడ్ ఆఫ్ ద కంపెనీ, కానీ నా అసిస్టెంట్ మేనేజర్ కొన్ని ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ చేసినాడు. ఆయన పారిపోయినాడు డబ్బులు తీసుకొని, నన్ను లోపలేసినాడు. ఐఎమ్ రెస్పాన్సిబుల్ కదా, నాకు సంబంధం లేదు అన్నాడు.
ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ షేర్, కొద్దిగా నేను చదువుకున్న వాళ్ళు కొద్దిగా పార్షియాలిటీ చూపెడతా. ఎందుకంటే యు ఆర్ మెయింటైనింగ్ యువర్ మైండ్ సెట్, యు ఆర్ ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్, నీకు వేరే ఛాన్స్ ఉండదు. చదువుకున్న పిల్లలు అన్నా ఎవరన్నా ఎంప్లాయీస్ అన్నా కొద్దిగా, ఎందుకంటే వేరే మీకు ఛాన్స్ ఉండదు, ఇంకా సాక్రిఫైస్ చేస్తున్నట్టే అన్నిటికీ దూరంగా ఉండి. సో ఆయన మీద నాకు కొద్దిగా వచ్చి బాధ అనిపించింది. ఆయన మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాడు. నేను అక్కడ ఇంకోటి ఏమంటానంటే, మీరందరికీ ఖైదీలు అన్నాను, ఫ్రెండ్స్ అని మాట్లాడతాను. నేను 3 పార్ట్స్ చేస్తాను అక్కడ. ఒకటేమో అన్ఫార్చునేట్గా అరెస్ట్ అయినాడు, అది మీకు తెలియదు, మీరు ఏం తప్పు చేసినో తెలియదు అది. ఇంకో కొందరు ఆ కోపం కంట్రోల్ చేసుకోక, లేకపోతే అలవాట్లు కంట్రోల్ చేసుకున్న క్రైమ్ చేస్తారు. మూడో గ్రూప్ ఏంటంటే హ్యాబిచువల్ అఫెండర్స్. వీళ్ళు రెగ్యులర్గా ఇదే పని, ఏదో పని చేయడం, లోపలికి వెళ్ళిపోవడం, బయట ఎవరు లేరు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అక్కడ ఏదో ఉండొచ్చు అని. ఇన్ఫ్యాక్ట్ అక్కడ నేను వెళ్ళినప్పుడు నాకు ఫుడ్ కూడా టేస్ట్ చేపిస్తారు వాళ్ళు అక్కడ కానిస్టేబుల్స్. అంటే బయట రాంగ్ మాట్లాడుతుంటారు, ఫుడ్ సరిగ్గా పెట్టారంట అని. మరి అందుకనేమో నన్ను కూడా మీరు కూడా తినండి సార్ లంచ్ అని తీసుకెళ్తారు. అక్కడే తీసుకెళ్తే ఫుడ్ చాలా బాగుందండి, వేడివేడి చపాతీ, వేడివేడి అన్నం, సాంబారు, ఇదంతా అన్నీ ఉన్నాయి, నీట్గా ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఎందుకు చెప్తానంటే బయట చాలామంది తప్పుగా మాట్లాడకూడదు, అక్కడ వెళ్ళొచ్చాం కాబట్టి చూసినాం అది. అది వాళ్ళు అట్లా చెప్తారనమాట, ఇవన్నీ చూపెడతారు అక్కడ. సో అదొకటి చాలా బాధ వేసింది ఆయన చూసి. పాపం మంచి టాప్ లెవెల్, మంచి వెల్ డ్రెస్డ్ ఉన్నాడు. ఆయన నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు, మాట్లాడుతుంటారు, కానీ ఇంకేదో సరే ఒకరు చెప్పుకోవచ్చు ఈయన బయట నుండి వచ్చాడు అన్న దాని మీద చెప్తారు, లోపల అయితే చెప్పరు వాళ్ళు. ఈ పోలీసు కూడా అందరూ బయటే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఉంటే వీళ్ళు మాట్లాడి ఏవో చేస్తుంటారు. సో అది డిస్టర్బ్ చేసింది. ఇంకా ఉన్నాయి కొన్ని, ఇక కొంతమంది ఏమో ఇక అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు మేడం. వాళ్ళైతే మనకు భయమే వేస్తుంది. అంటే ఎప్పుడు ఏదో క్రైమ్ చేయడానికి తిరుగుతుంటారు వాళ్ళు, ఇక ఫ్యామిలీస్ ఉండవు, ఏముండవు. ఇంకొకటి నేను అంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను, ఒక లవ్ స్టోరీ, వాడిని అరెస్ట్ చేసినారు. ఇద్దరం ప్రేమలో ఉన్నాం, నన్ను ఒక్కరినే అరెస్ట్ చేశారు, అమ్మాయిని అరెస్ట్ చేయలేదు ఎందుకు అన్నాడు. పెద్ద ఎడ్యుకేటెడ్ కాదా పిల్లోడు. నాకు చెప్పండి, ఇప్పుడు మీరైనా చెప్పండి ఎందుకు అరెస్ట్ చేశారు నన్ను. మొత్తం స్టోరీ చెప్తా అన్నాను. చెప్పాడు. ఏజ్ ఎంత, నువ్వు 20, అమ్మాయి 15 ఎంతో ఉంది. ఇప్పుడేమో ఏడుస్తాడు, నన్ను అరెస్ట్ చేశారు, నేను ఒక్కడనే సంపాదిస్తాను, మదరు ఇంటి దగ్గర బాధపడుతుంది, సిస్టర్ ఉంది, నాకు ఎట్లా, నన్ను ఎందుకు లోపలేసినారు అంటాడు. అంటే ఈ పిల్లోడికి ఇదంతా తెలీదు. ఇది మరి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూవీస్ అనాలా, ఏమనాలో, ప్రేమ ప్రేమ ప్రేమ. నా ఒపీనియన్ అయితే ప్రేమ అంటే జాబ్ ఉన్న తర్వాత నువ్వు ప్రేమ అంటే నెక్స్ట్ పెళ్ళి అయితేనే ప్రేమ ఉండాలి, నా ఒపీనియన్. ఐమ్ సారీ ఫర్ సేయింగ్ దిస్. చదివే పిల్లోడికి ఏం ప్రేమ ఉంటుంది, లేకపోతే ఇంకా సరే ఇది చదువుతలేడు ఈ పిల్లోడు అన్నప్పుడు నేను అన్నాను, అమ్మాయి 15 అంటే లీగల్గా ఆమె మైనర్ నాయన, మైనర్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా అది క్రైమే. నాకు తెలియదు కదా, మరి ఆమె కూడా నాకు లవ్ లెటర్ రాసింది, ఆమెను కూడా లోపలేయాలంటే ఆమెకు తెలియదు మైనర్, ఆమె ఏం చేసినా అది కరెక్ట్ కాదు, ఆమెను వదిలేయచ్చు. చిన్నపిల్లలు ఏదో పగలు కొడితే మనం వదిలేసినట్టు, ఆమె మేజర్ అయితే ఆమెకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆమె డిఫెండ్ కూడా చేసుకుంటుంది. ఎస్ ఐ లైక్ దిస్ పర్సన్, ఐ వాంట్ టు లివ్ విత్ దిస్ పర్సన్ అని చెప్తుంది. ఆమెకు క్లారిటీ ఉంటుంది, ఈయన జాబ్ చేస్తున్నాడు, నాకు జాబ్ మంచిగా ఉంది, నచ్చింది అని చెప్తుంది. ఈమెకేం తెలుసు అంటే ఎస్. జీవితం అనేది ఛాలెంజింగ్ అండి. అసలు ఒక్కసారి మనం ఒక తప్పు చేసాము, లేదంటే అది నార్మల్ యాక్ట్ అయినా కావచ్చు, కానీ మళ్ళీ మనం దాన్ని తిరిగి తీసుకురాలేము. అలాగే ఇప్పుడు క్రిమినల్ కేసెస్లో ఇరుక్కునే వాళ్ళు కూడా అంతే, తెలుసో తెలియకో ఆవేశంలో ఏదో చేసేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక వాళ్ళకి కుంగుబాటు ఉంటుంది. జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు చేసాం అబ్బా, మానసిక వేదన మామూలుగా ఉండదు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు? ఇది ఆల్మోస్ట్ అందరూ అదే స్టేజ్లో ఉంటారు మనం. అక్కడ ఎవరు ఉండరు, ఒకరిద్దరేమో కనబడతారు. అంటే వాళ్ళకి ఇంకా మొత్తం నిరాశ, వాళ్ళు ఇదంతా ఏంది అయిపోయింది, లోపల ఉన్నామని అంటారు. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఇదే, అంటే 98% అదే అనొచ్చు. చాలా ఉంటారు. ఎందుకంటే యాక్చువల్గా అంటారు మేడం, ఒక సామెత ఉంటుంది, జీవితంలో మనము హాస్పిటల్ చూడాలంట, శ్మశానం చూడాలంట, ప్రిజన్ చూడాలంటారు. కానీ ప్రిజన్ చూడడం అంటే మామూలుగా చూసి రావాలి, కానీ క్రైమ్ చేసిపోవద్దు. కోర్టు కూడా చూడాలి, చాలా జనరల్గా కోర్టు ఎట్లుంటుంది, పోలీస్ స్టేషన్ ఎట్లుంటుంది చూడాలి.
నా దృష్టిలో ఇవన్నీ తెలియదు. భయంకరమైనవేనండి. చూడాలి, చూస్తే అప్పుడు ఎందుకు మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకు జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతుంది. హాస్పిటల్కి వెళ్తే హెల్త్ గురించి తెలుస్తుంది. శ్మశానం దగ్గరికి వెళ్తే ఏముంది, ఎంత సంపాదించినా మనిషి ఏడిస్తే రాడు, అది అర్థమయ్యి కొద్దిగన్నా మన ఈగోస్ అని చేసుకోవచ్చు. ప్రిజన్లో చూస్తే ఫ్రీడమ్, ఇప్పుడు మనం ఎంత ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నాం బై ద గ్రేస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, డెమోక్రసీ. నేను సినిమా కంటే వెళ్ళొచ్చు, ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడ అది లేదు, అంత సిస్టమేటిక్గా ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లైట్స్ ఆఫ్, ఎప్పుడు ఏ పని చేయాలి అంతా ఉంటుంది. అండ్ మీరు స్టార్టింగ్లో అన్నారు కదా, రకరకాల వాళ్ళు ఉంటారు అక్కడ. మీరు ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, అక్కడ అన్ఎడ్యుకేటెడ్ అని ఉంటాడు, హార్డ్ కోర్ క్రిమినల్ ఉండొచ్చు, మైండ్ సెట్ వేరే ఉంటుంది. వాళ్ళతో కలిసి ఉండడం చాలా ఇబ్బందికరమే. నాకు ఇంకొకరు చెప్పారు, బట్ వితౌట్ రివీలింగ్ ద నేమ్స్ చెప్తాను. ఆయన టాప్ బిజినెస్ మ్యాన్, సొంత తమ్ముడే ఆయన కేసులో ఇరికిచ్చాడు. కేసులో ఇరికిచ్చినప్పుడు ఆయన చెర్లపల్లిలో అనుకుంటా అక్కడ ఉన్నాడు. ఆయనతో పాటు మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితి ఏంటి, ఇట్లుంటుంది. వాళ్ళంతా ఇని, సార్ మీకు బయట వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మేము ఈ పని ఫ్రీగా చేసిపోతాం అంటున్నారంట. ఏం చేస్తారు అంటే ఎవరన్నా మర్డర్ చేయాలంటే చెప్పేసేయండి, వేసేస్తామంటే ఈయన లేదు, ఆల్రెడీ ఇంత ట్రబుల్లో ఉన్నాను అంటే ఎంత డేంజరస్ కూడా కనబడతారు. అంటే వాళ్ళకి అది కరెక్టే కావచ్చు. ఆయన బయటకు వచ్చి అన్నాడు అనమాట, శ్రీనివాస్ ఇట్లా జరిగిందంటే బీ కేర్ఫుల్ అని. సో రకరకాల వాళ్ళు ఉంటారు, ఇది కష్టమే. ఇంకా అంటే మమ్మల్ని అన్నీ చూడనియరు అక్కడ. కొన్ని ఏరియాస్ ఉంటాయి అక్కడ వెళ్ళడానికి లేదు, కొన్ని మాత్రమే విత్ ఎస్కార్ట్ వెళ్తుంటాం కాబట్టి. అయితే వీళ్ళు డిస్టర్బ్ అయిన వాళ్ళని ట్రై చేస్తాం మేము సాధ్యమైనంత వరకు. అదే నేను చెప్పాను, ఆ టాపిక్ ఏమైనా ఈజ్ లైఫ్ బ్యూటిఫుల్ అంట. హిందీలో అడుగుతా, తెలుగుతో, ఇంగ్లీష్లో అడుగుతా. వాళ్ళు అంటారు ఇట్స్ నాట్ బ్యూటిఫుల్ అంటారు. కొందరు బ్యూటిఫుల్ అనొచ్చు, బయట వాళ్ళు అంటారు కానీ అక్కడ వాళ్ళు అనరు. అంటే నీదర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నార్ అగ్లీ, లైఫ్ ఈజ్ లైక్ ఎ వైట్ పేపర్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ కలర్ఫుల్. ఒకటి జరుగుతుంది, ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎస్. సో మీరు మార్చుకోవాల్సిందే. ఇక దురదృష్టం ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్లో మనము రోడ్డు మీద కూడా జరుగుతూనే ఉంటాయి. నేను రోజు ఫోటోలు తీస్తుంటా రాంగ్ సైడ్ వచ్చిన వాళ్ళు, ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటా. పిల్లలు అంటారు ఎందుకు గొడవ అంటారు, మరి వాళ్ళ వల్ల ఏదో అవుతుంది కదా, ఇంకోళ్ళకి ఇబ్బంది అయితే మనకు కూడా అవుతుంది కదా, చెప్పాలి కదా. బికాజ్ నేను ట్రాఫిక్ సేఫ్టీ క్లబ్ మెంబర్ని కూడా హైదరాబాద్కి. సో చాలా క్లబ్స్లో ఉన్నా, చాలా అసోసియేషన్స్లో ఉన్నా, ఎన్జిఓస్లో ఉన్నా కాబట్టి కొద్దిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనం. అంతా గవర్నమెంటే చూసుకోవాలి, సీఎంఏ చూసుకోవాలి, హోమ్ మినిస్టర్ చూసుకోవాలి, పోలీసే చూసుకోవాలి అంటే కాదు అది అని నా స్టూడెంట్స్ కూడా అంట. యూ బికమ్ వాలంటీర్స్, యూ ఆల్సో సర్వ్. సో అది కొద్దిగా డిస్కషన్ చేసినప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తారు. ఫస్ట్ ఏం మాట్లాడకుండా ఇండియాలో ఉన్న బ్యూటిఫుల్ సీనరీస్, గార్డెన్స్ ఫొటోస్ చూపెట్టా. వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలి ఫస్ట్ కొద్దిసేపు, నా గంట సేపు వాళ్ళు ఫ్రీగా మంచి డియర్ జిందగీ సాంగ్స్ ప్లే చేస్తా, లేకపోతే ఓల్డ్ హిందీ సాంగ్, ఎక్కువ ముస్లిం కాబట్టి చేస్తే ఇది ఈ సాంగ్ అంటాడు, ఇది ఆ కెమెరాస్ అది ఆ ఫొటోస్ చూపెట్టినప్పుడు అడుగుతా ఇది ఏ దేశం ఫోటో అని. అది సౌత్ ఇండియా నుండి నార్త్ వరకు అన్ని ఫోటోస్ చూపెడితే ఇదేదో స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ ఏదో చెప్తారు వీళ్ళు. అది ఎక్కడ కాదు, ఇండియాలోనే ఉంది, హైదరాబాద్లో ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను వాళ్ళకి డౌట్ వస్తుంది. నా సజెషన్ ఏంటంటే ఈ యాంగర్ మేనేజ్మెంట్ చేసి మీ పని మీరు చేసి సంపాదించి కొద్ది డబ్బుతో ఉన్న ఫ్యామిలీని ఒక బ్యూటిఫుల్ ఇండియాలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఇంకెక్కడో ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేయండి కదా. ఆ చిన్న క్షణంతో ఎక్కడున్నావు అంటే దిస్ ఇస్ అ గుడ్ ఐడియా అన్నారు. అంతా పోగొట్టుకున్నట్టుగా ఏడుపు మొహాలతో ఉన్న వాళ్ళ ముఖంలో ఒకేసారి నవ్వు తెప్పించడం అనేది మీకు పెద్ద టాస్కే. బాగా ప్రయత్నిస్తూ ఉంటారా? అంటారు మా ఇంకొక కలీగ్ అంటారు, మనం వాళ్ళు నవ్వించాలి, కామెడీ సీన్స్ చేయాలంటే నేను అది ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే డిస్టర్బ్ ఉన్న వాళ్ళు మనం హ్యాపీగా ఉంటేనే ఎంజాయ్ చేయగలం. మనం మూడు బాగాలేని వాళ్ళ దగ్గర జోక్ వేస్తే కొడతారు వాళ్ళు. సో నా ఫార్ములా నాకుంది, నేను వాళ్ళని కొద్దిగా ఆలోచింపజేద్దాము, ఇది చెప్దామని. నవ్వుపించడం కాదు కానీ అదే ఈ మ్యూజిక్ థెరపీ అండ్ ఈ బ్యూటిఫుల్ పిక్చర్స్ థెరపీ చూపెట్టి యూ కెన్ మేక్ యువర్ లైఫ్ బెటర్. ఇది అయిపోయినా కూడా ఇంకో సజెషన్ చెప్తాను, యు ఆర్ అండర్ విజిలెన్స్. ఇక్కడ ఉన్నా కూడా మనం అందరం విజిలెన్స్లోనే ఉన్నాం.
మీకు తెలియకుండా మీ బిహేవియర్ చెక్ చేస్తారు. మన బిగ్ బాస్ హౌస్ లాగా. సో వీళ్ళకి తెలియదు, ఇక్కడ నేను బయట తిరుగుతున్నా, అక్కడ గార్డెన్లో ఉన్నా అనుకుంటారు. కానీ మీ బిహేవియర్, మీరు హౌ యు ఆర్ బిహేవింగ్ విత్ ఫెలో అండర్ ట్రయల్స్ ఈజ్ చెక్డ్. అందులో ఒకసారి నాకు ఎస్కాట్ వస్తారు, ఇంకొకరు ఎస్కాట్ వస్తారు. ఆయన ఖైదీయే. ఫస్ట్లో భయమైంది, ఈయన ఖైదీయే కదా, ఈయన నాకు ఎస్కాట్ అయిందని. నా బ్యాగ్, నా ల్యాప్టాప్ పట్టుకుంటా అంటాడు, ఇది పట్టుకుంటా అంటే వాళ్ళేం పోలీసు వాళ్ళు నో ఈజ్ ఓకే అంటారు. లైఫ్ పడ్డా ఆయన 14 years పడ్డా ఆయన. మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. నేను షాక్ అయ్యా, బికాజ్ ఆమె ఇంగ్లీష్ టీచర్. ఎవరైనా ఇంగ్లీష్ బాగా మాట్లాడు, చిన్నపిల్లలే పెద్దలు, నేను ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ చేసేస్తాను. అంటే ఏదో కేసులో ఇరికాను సార్ అన్నాడు. సో అది ఐ హోప్ వాళ్ళకి కొద్ది చేంజ్ వచ్చింది. సార్ ఇది కరెక్ట్ సార్ అని. మెజారిటీ అంటే 60% అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. యంగ్స్టర్స్ గాంజా పెడ్లర్స్ ఉన్నారు. మీకు తెలిసి ఉండొచ్చు, ఘట్కేసర్ ఏరియా మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే అక్కడ గాంజా యంగ్స్టర్స్ ఉంటారు. యంగ్స్టర్స్ అందరు ఇదే పని. అందులో మళ్ళీ స్టూడెంట్స్ ట్రాప్ చేస్తున్నారు. ఇంకో స్టూడెంట్ కూడా ఉన్నాడు, ఇంజనీరింగ్ కాలేజీలో ఉండాల్సిన ఇక్కడ ఎందుకున్నామంటే వాడు తల కొట్టుకున్నాడు. మీరు ఇప్పుడు కూడా చూసి ఉండొచ్చు. ఇంకో మొన్న ఈ మధ్య నేను తెలుసుకున్నది, సారీ టు సే చెప్పాలి, ఎందుకంటే అందరూ ఆలోచించాలని, మనం ఎవరిని మనం ఇన్సల్ట్ చేయట్లేము. అశోక్ నగర్ ఏరియాలో సివిల్ సర్వీసెస్ కోసం, గ్రూప్స్ కోసం చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. మీకు ఐడియా ఉండొచ్చు, సివిల్ సర్వీస్ ఒక్కసారికి రాదు. 2 years 3 years 4 years కష్టపడితే ఎంతో, అసలు అందరూ చేతులు వదిలేసిన తర్వాత సీట్లు వచ్చినాయి వాళ్ళకి. నేను చూసిన వాళ్ళని. ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కూడా గాంజా అలవాటు చేస్తున్నారండి. ఎంత అలర్ట్గా ఉండాలి, పిల్లలు అలర్ట్గా ఉండాలి. అందుకని ఏంటంటే డిప్రెషన్ ఉంటే యూ ప్లీజ్ కన్సల్ట్. సైకాలజీలో ఏమంటామంటే, నీకు ఏ బాధ కలిగినా ఆ బాధ కలిగిన ఫస్ట్ 20 minutesలో నువ్వన్న సొల్యూషన్ తీసుకో, లేదా ఎవరు ఎక్స్పర్ట్ నన్ను పట్టుకలు. లేకపోతే అంటే ఆ ప్రాబ్లం మీకు 100% అయిపోద్ది. ఇది అంత చెప్పినంత ఈజీ కాదు. నన్ను మా వైఫే అంటది, అందరు చెప్తున్నారు కదా మీకు ఇబ్బంది అయితే ఏం చేస్తారంటే, నేను ఆటో సజెషన్ చేసుకుంటా. ఒక డాక్టర్ మెడిసిన్ తెలిసి వేసుకున్నట్టు నిన్నే ఒక్కడనే కూర్చొని ఆలోచించుకుంటే ఏమైంది, ఏం చేస్తాను, నేను అడుగుతాను కూడా, హౌ ఆమ్ ఐ బిహేవింగ్, ఎనీథింగ్ రాంగ్ అని చాలాసార్లు అడుగుతా, ఓపెన్గా అడిగేస్తా. ఎందుకంటే వీఆర్ నాట్ పర్ఫెక్ట్, తెలుసో తెలియక ఏదో చేస్తుంటాం. సో అక్కడ అది చెప్పిన తర్వాత వాళ్ళకి కొద్దిగా చేంజ్ వచ్చింది. అది హెల్ప్ చేసింది వాళ్ళకి. అవును సార్ మీరు చెప్పింది మంచిగా ఉంది అని. అవును, ఎంజాయ్ చేయండి లైఫ్ని పాజిటివ్గా. కంట్రోల్ ఉన్నదనుకోండి. నా స్టూడెంట్స్కి చెప్తా ఒక మాట మేడం, నా స్టూడెంట్స్ ఎప్పుడన్నా ఏమంటే, ఈజ్ దర్ ఎనీవన్ ఫ్రమ్ ఎన్సీసీ ఆర్ మార్షల్ ఆర్ట్స్ అంట. అంటే ఎందుకు అంటారు, యూ విల్ లర్న్ మైండ్ కంట్రోల్. మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్ మైండ్ కంట్రోల్ నేర్పిస్తారు, కొట్టడం నేర్పించరు. ఎందుకంటే ఆ పవర్ ట్రైన్ అయిన తర్వాత పవర్ చాలా డేంజర్ అది. సో అది నేర్చుకోండి, మీకు మీరు కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు కంట్రోల్ లేదనుకోండి, కోపం వస్తే ఏం చేస్తే ఎక్కడెక్కడ కొట్టేస్తాం, ఇక్కడ వాడు చచ్చిపోతాడు, మర్డర్ కేసు అవుతుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎవ్వరూ కూడా కావాలనే క్రిమినల్స్ అవ్వరు. సరే, తప్పులు జరుగుతూ ఉంటాయి, జైలుకు వెళ్తారు, శిక్ష అనుభవిస్తారు. కానీ బయటకు వచ్చాక జీవితం ఎలా, సొసైటీని ఫేస్ చేయడం ఎలా, ఇదే వారిని ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. సొసైటీ కూడా వాళ్ళని ఇంతకు ముందు లాగా మన లాగా వాళ్ళని యాక్సెప్ట్ చేయదు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా ధైర్యం ఇస్తూ ఉంటారు? నేను చెప్పేదానికన్నా ఫస్ట్ నేను అప్పటి డీజీపీ గారిది చెప్పాలి, సింగ్ గారిది. ఆయన ఏం చేశారంటే, ఫస్ట్ టైం ఐ థింక్ పెట్రోల్ బంక్స్ ఓపెన్ చేశారు, ప్రిజన్స్ కంట్రోల్డ్ పెట్రోల్ బంక్స్. మంచి బిహేవియర్ ఉన్న వాళ్ళని ఆ పెట్రోల్ బంక్స్ పెట్టేవాడు. నేను అడిగాను కూడా ఆఫీసర్స్ని, ఆల్రెడీ క్రైమ్ చేసిండు కదా, ఇక్కడ పారిపోతే ఎట్లా అని. షూరిటీస్ అవన్నీ ఉంటాయి సార్, మేము అబ్జర్వ్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం, వాళ్ళ ఇష్టం. ఒకవేళ పారిపోయి వస్తే తర్వాత పెద్ద కేసే వస్తుంది, వాళ్ళకి తెలుసు ఎక్కడ తప్పించుకోలేరు. కొద్ది రోజులే తప్పించుకోవడం లా నుండి. ఎక్కడ పోయినా కూడా, వేరే దేశం పోయినా కూడా తీసుకురావచ్చు. నేనంటే బంగ్లాదేశ్లో అన్నారు కదా, షేక్ హసీనా అని మాకు అప్పచెప్పండి అని. అగ్రిమెంట్ చూపెట్టండి, ఇండియా బంగ్లాదేశ్ అగ్రిమెంట్ చూపెట్టి, మీరు మీకు సాయం చేస్తాం, మీరు మాకు సాయం చేయాలి కదా, అది చూపెట్టి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయమన్నాడు. ఎక్కడ పోవడం లేదు, షెల్టర్ టెంపరీ. సో ఆ తర్వాత వీళ్ళకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ప్రిజన్స్లో. రేడియో ఉంది చెంచల్గూడలో, ఆర్జేలు ఉన్నారు, సాంగ్స్ ప్రెజెంట్ చేస్తారు, యోగా ఉంది, అండ్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సెస్ ఉన్నాయి, అందులో గోల్డ్ మెడల్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ టర్మ్ ఆఫ్ కన్విక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి వేరే చేయొచ్చు. అయితే మీరు అన్నది అది సెన్సిటివే. ఇండియా లాంటి దేశంలో, సారీ ఫర్ దిస్, మన దగ్గర ఖాళీ ఉండే వాళ్ళే ఎక్కువ.
వేరే దేశంలో ఎవరు ఏం అడగడానికి లేదు, మనం ఎవరిని అడగడానికి లేదు. అసలు మీకు మ్యారేజ్ అయిందా, పిల్లలు ఉన్నారో అడగనివ్వరు వాళ్ళు. యూ కెనాట్ ఆస్క్ అంటారు. మనకి అన్నీ కావాలి. సో జనరల్గా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడడానికి. వాళ్ళ స్కిల్ చూడాలి, వాళ్ళ స్కిల్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ప్రెజెంట్లో అన్ని ట్రైనింగ్ ఇస్తారు మేడం. మీకు ఏది స్కిల్ ఉందో అది. సోప్స్ తయారు చేస్తారు, ఫర్నిచర్ తయారు చేస్తారు, ఓకే, కబోర్డ్స్ తయారు చేస్తారు, గార్డెనింగ్ చేస్తారు. అన్నీ వాళ్ళ స్కిల్. ఆ చేసిన దానికి వచ్చిన డబ్బు వాళ్ళ అకౌంట్లో వేస్తారు. సో స్కిల్ ఉంది కదా, ఆ స్కిల్తో బతకొచ్చు. మీరు చూడండి, ఇప్పుడు కూడా ప్రిజన్ స్టోర్ ఉంటుంది, ప్రతి ప్రిజన్ దగ్గర స్టోర్ ఉంటుంది, చాలా ఐటమ్స్ ఉంటాయి. సో ప్రమోట్ చేయాలి, ట్యాక్స్ ఫ్రీ అవి. ఐ జనరల్లీ పర్చేస్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద టవల్స్ నుండి ఎక్విప్మెంట్ చాలా దొరుకుతాయి. ఇంకా ఆర్డర్ చేసి తీసుకుంటారు. పర్ఫెక్ట్ ఉంటుంది అంతా, అంటే స్కిల్ ఉంది. సో వాళ్ళు వెళ్తారు. అది కష్టమే. అయితే మనం సొసైటీకే చెప్పాలి, ఎక్కువ బ్యాక్గ్రౌండ్ గుర్తు చేయొద్దని. అట్లీస్ట్ మనకు విన్నవాళ్ళని కొద్దిగా జాగ్రత్త పెట్టుకోవాలి. అండ్ యాజ్ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ టీచర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ టీచర్ నేను ఏమంటే, మనకు ఇండియన్ మైండ్ సెట్, సారీ, మనం నెగిటివే ఫస్ట్ చూస్తాం. వీ డోంట్ కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్. పాజిటివ్స్ 99 ఉంటే అది చూడరు. ఈ తప్పు చేసిందే భూతద్దంలో చూస్తారు. వాళ్ళు ఎందుకు చేసిండ్రో అది ఆల్రెడీ పనిష్మెంట్ అయింది, బయటకు వచ్చేసినప్పుడు మనం స్కిల్ చూడాలి. కొద్దిగా భయం ఉంటుంది, మళ్ళీ ఆయన ఎట్లా చేస్తాడేమంటే ఆయన ఎందుకు ఎవరైనా చేస్తారు. చిన్న పిల్లడు కూడా రిపీట్ చేస్తూనే ఉంటాడు పని, వద్దన్న పని చేస్తూనే ఉంటాడు. మదర్ చెక్ చేస్తూనే ఉంటుంది. సో వాళ్ళని సొసైటీ వాళ్ళు ఉండొచ్చు. అదే నేను కూడా ఆలోచించాను. వాళ్ళకి కొద్ది ఇబ్బందే. కాకపోతే నేనంటే వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు మరి, అది టఫ్ టాస్కే వాళ్ళకి. బయట చెప్పకపోవడం బెటర్. చెప్తే మీరు మంచివాళ్ళైనా దగ్గర రానివ్వరు నిజమే మన వాళ్ళు. అలాగే చూస్తారు. యా, ఏ దొంగతనం కేసులోన వెళ్ళారనుకోండి, వాడి శిక్ష అనుభవించి మంచిగా వచ్చిన జీవితంలో ఇంకెవడు ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకోవద్దని డిసైడ్ అయ్యి వచ్చినా వాడు మళ్ళీ దొంగగానే చూస్తారు. నమ్మరండి. ఎగ్జాక్ట్లీ. ఎస్, చాలా మటుకు తప్పు చేసిన వాడు మళ్ళీ మారదామన్నా మన సొసైటీ మారనివ్వదు. ఎప్పుడు మానసిక హింస ఇదే. చేసిందే చెప్తే 10 సార్లు చిన్నది చేసి మారాలనుకుంటే 10 సార్లు అంటే దొంగ అంటే వాడు దొంగతనమే ఫిక్స్ అయిపోతాడు. ఇంకా ఏదన్నా నీ కోపం ఎక్కువ, కొడతావు అంటే కొడతావు అంటే మన మాటలు ఫిక్స్ అయిపోతాయి. సొసైటీ మనని ఏమనుకుంటుంది. అందుకే వీ షుడ్ బి సరౌండెడ్ విత్ పాజిటివ్ పీపుల్. పాజిటివ్ ఉండే వాళ్ళని వదులుకోవద్దంట. నేను చాలామంది అంట, ఎంత గొడవలైనా పాజిటివ్ ఫ్రెండ్ని, మంచి ఫ్రెండ్ వదులుకోవద్దంట. ఏ నష్టమైనా, ఫైనాన్షియల్ నష్టమైనా కూడా పిల్లలు కూడా చెప్తా, మంచి ఫ్రెండ్ అయితే నువ్వు డబ్బులు ఇస్తే మళ్ళీ అడగకండి. నేను ఫ్రెండ్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. అది దానివల్ల గొడవ కావద్దు, ఇది ఇస్తే కూడా వద్దు, గొడవ కావద్దు. మనతో పాజిటివ్లను పెట్టుకుంటే లైఫ్ వండర్ఫుల్. నెగిటివ్ ఫ్రీ గిఫ్ట్ అది. కొందరికి పొద్దున్నే సాయంత్రం ఓం నెగిటివ్ ఆయన మహాళ్ళు, ఎప్పుడు వాళ్ళు మాట్లాడేదంతా నెగిటివే. మనం ఎంత, నా దగ్గరికి వచ్చిన కేసులు ఉన్నాయి మేము కొన్ని అవుట్ సైడ్ కౌన్సిలింగ్ అని వచ్చి నా మైండ్ డిస్టర్బ్ చేసిపోయిన కేసెస్ కూడా. మిమ్మల్ని కౌన్సిలర్ మీరు, సైకాలజిస్ట్ మీరు. అంటే వాళ్ళు ఫిక్స్డ్ అన్నమాట. వాళ్ళని ఏం చేయలేరు. దండం పెట్టి క్లోజ్ చేసేసా, బ్లాక్. చాలా మంది క్షణికావేశంలో ఎన్నో తప్పులు చేస్తున్నారు. వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది ఆలోచించకుండా జైలు జీవితం వరకు జీవితం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చూస్తే కూడా ఈ సమాజాన్ని ఫేస్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. మన చిన్నప్పుడు పెద్దలు చెబుతూనే ఉండేవాళ్ళు, తన కోపమే తనకి శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఎప్పుడు మనం ఇది గుర్తు పెట్టుకుంటే మన జీవితం ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ సెషన్ ద్వారా కొద్దిమందికి ఆలోచనలు వచ్చి వాళ్ళని మేనేజ్ చేసుకుని బెటర్ లైఫ్ లీడ్ చేస్తారని ఆశిస్తున్నాను. నిజమేనండి, మేము కూడా అదే ఆకాంక్షిస్తున్నాం.